ఈ సినిమాకి శ్రీకాంత్ అనే మా అవసరం, తనకి ఈ సినిమా అవసరం లేదు. అండ్ నిజంగా ఎందుకు అవసరం అంటే ఈ సినిమాకి తన ప్రాణం పోయగలడు అండ్ తనే పోయగలడు. నిజంగా తన మా మీద అభిమానంతో చేసినందుకు మరోసారి శ్రీకాంత్ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు లేకపోతే నేను ఊహించలేకపోతున్నాను ఈ సినిమా. థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ అందరూ మాట్లాడుకునేదే, అందరూ చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆది నాకు ఒక హీరోగా నాకు అర్థమవుద్ది ఎంత కష్టమైన స్టెప్ అది. డెఫినెట్లీ ఒక హార్డ్ హిట్టింగ్ స్టెప్. ఎంత కాదన్నా ఒక హీరోగా ఒక లాంగ్వేజ్లో చేస్తూ ఇంకో లాంగ్వేజ్లో నెగిటివ్ క్యారెక్టర్ వేయాలంటే ఎంత కాదన్నా కొంత చాలా డౌట్స్ ఉంటాయి. కానీ ఆ రిస్క్ తీసుకుని ఇవాళ తనకు సినిమా చేసి ఇవాళ నా తర్వాత ఆర్టిస్ట్గా తనకు అంత పేరు వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. అది ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ. మామూలు అమ్మాయిలు పెళ్ళైన అమ్మాయిలు భయపడుతున్నారేమో కానీ పెళ్ళి కాని అమ్మాయిలు మాత్రం చాలా ఇష్టపడుతున్నారు. అది నిన్ను నేను సినిమా చూసినప్పుడు తన షూటింగ్ రషెస్ చూసినప్పుడు నేను చెప్పాను, అది నువ్వు చాలా బాగున్నావు, అమ్మాయిలకి బాగా నచ్చుతావు అని చెప్పాను. హీస్ ద టిపికల్ టాల్ డార్క్ హ్యాండ్సమ్ గాయ్ అండ్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఎస్, మీ మమ్మీ సంబంధాలు కూడా ఎదుగుతుందని నాకు ఎప్పుడో చెప్పింది. ఇదే బెస్ట్ టైం. అది ఫోన్ నెంబర్ చెప్పాలా, వద్దులే. అండ్ సాయి కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ సార్. అండ్ అలాగే మా ఫాదర్ క్యారెక్టరేషన్ ఆయన అండ్ విద్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగ ఇంక ఎవరైనా ఆర్టిస్టులు చెప్తే మర్చిపోతే క్షమించండి. దే ఆల్ కాంట్రిబ్యూటెడ్ సో మచ్. అంజలి గారు, థ్యాంక్ యూ ఫర్ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ అ సాంగ్. అంటే ఒక అమ్మాయి ఒక సాంగ్ చేయాలంటే, అందులో వర్కింగ్ చేసే అమ్మాయి, పీక్లో ఉన్న అమ్మాయి, కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఒక సాంగ్ చేయాలంటే, అది ఒక స్పెషల్ సాంగ్ చేయాలంటే కొంత ఆలోచిస్తారు. కానీ మా కోసం ఆ రిస్క్ తీసుకు చేసినందుకు ఐడ్ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ అంజలి గారు ఫర్ డూయింగ్ దిస్ సాంగ్. హాయ్, అనసూయ రామలింగం. ఆనంద్ విహారీ. అదే ఆ